9 hours కష్టపడే మేము ఏదో ఒకటి చెయ్యాలంటావా? 9 గంటలు కష్టపడి బాగా సంపాదిస్తే సరిపోదా అని అడుగుతుంటే, హలో ఎవరివన్, దిస్ ఇస్ మధ్య రాజేష్. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ అన్నయ్యలు కానీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీ ఒకడున్నాడు, వాడు ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. వాడు నన్ను నిన్న ఒక మంచి సజెషన్ ఇచ్చాడు, ఎలాంటి వీడియోస్ చెయ్యరా, ఎలాంటి వీడియోస్ చేయొద్దని. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ సరిపోద్దు మావా. మీరు సంపాదించే ₹1,00,000 నెలకైనా సరే సరిపోద్ది, 20,000 అయినా సరిపోద్ది. నేను ఇక్కడ ఏంటంటే మాట్లాడేది, నువ్వు చేసే ఆ జాబ్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైంలో నువ్వు ఏం చేస్తున్నావు నాకు అవసరం లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నావా రిమైనింగ్ టైంలో? ఒకవేళ నీకు పెళ్ళైపోయింది, పిల్లలు పిల్లంతో హ్యాపీగా ఉన్నావా? సూపర్ మావా. ఏం కాదు. ఇక్కడ నేను రోజు చూసి ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూసి, అలాగే నేను నా ఫ్యామిలీతో హ్యాపీగానే ఉండి, ఎప్పుడైతే నాకు టైం దొరికినప్పుడు నేను చూసే సోషల్ మీడియాతో నాకు విసుగు వచ్చి నేను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటున్నాను మామ. అర్థమైందా? సో నేను ఏం చేయగలనో కనుక్కునే వేటలో నేనున్నా. సో నీకు ఏం చెయ్యాలి అని లేకపోతే ఇట్స్ ఓకే మామ, నువ్వు హ్యాపీగా ఉన్నావు, హ్యాపీగా ఉంటే చాలు. మరీ క్లియర్గా మాట్లాడుకోవాలంటే నా ఉద్దేశం ప్రకారం వర్క్ చేసే 9 గంటల తర్వాత నువ్వు చేసే పనులు, ఇప్పుడు నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం కాబట్టి సోషల్ మీడియా కోసం మాట్లాడుతున్నా. మీకు ఏమి ఇష్టమో అది చెయ్యండి అని నా ఉద్దేశం. సో నాకు సోషల్ మీడియా ఇష్టం కాబట్టి నేను సోషల్ మీడియాలోకి వెళ్ళాలి కాబట్టి ఏదో కంటెంట్ క్రియేట్ చేద్దాం, రీల్స్ చేద్దాం, ఏదైనా చేద్దాం. నాకు వచ్చిన టాలెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టాలెంట్ ఏంటో నేను కనుక్కుంటే నేను దాని మీద అప్గ్రేడ్ అవుతా. దానికోసం నేను తపన పడుతున్నాను. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎయిమ్. నేనేం చేయగలనో తెలుసుకోవడం నా ఎయిమ్. సో అది తెలిసిన తర్వాత నేను దాంతో ఫాలో అవుతా. అది కూడా నా ఖాళీ టైంలో మాత్రమే. నేనేమి జాబు ఎగ్గొట్టి లేదంటే మానేసి ఇది ఫుల్ టైం లాగా నేను చెయ్యాలనుకోవట్లేదు. ఒకసారి నాకు తెలిసిన తర్వాత దాని మీద నేను మిగిలిన టైంలో చేసుకుంటా. అలాగే మీకు ఈ సోషల్ మీడియా ఇష్టం లేకపోయి ఉండొచ్చు, జస్ట్ అది ఒక టైం పాస్ కోసం చూసి ఉండొచ్చు. కానీ ఏదో ఒక రోజు మీ మిగిలిన టైంలో మీరు ఏం పని చేశారో దాంతో మీరు హ్యాపీగా ఉంటే అది చాలు మామ. అంతే. నేను సోషల్ మీడియా చూసి హ్యాపీగా ఉండలేకపోవడం అంటే ఏంటి, ఎంతవరకు చూస్తాం. మనం కూడా ఏదైనా కంటెంట్ చేద్దాం మన ఆలోచన వచ్చింది అంతే. ఇంకా పెద్ద దాని గురించి నేను ఏమైనా బ్యాడ్గా అంటే సారీ. నా మెయిన్ ఉద్దేశం అయితే అది. ఇంతకీ సబ్స్క్రైబ్ చేసావా మామ? చెయ్యి. బాయ్.